ఇక తిరుపతిలో భారీ ర్యాలీకి కూటమి నేతలు సన్నాహాలు కొనసాగుతున్నాయి. గోవుల మృతిపై భూమన దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఎస్వీఓ గెస్ట్ హౌస్ నుంచి గోశాలకు శాంతి ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఒకవైపు వైసీపీ నేతల హౌస్ అరెస్టులు, మరోవైపు కూటమి నేతల శాంతి ర్యాలీ సన్నాహాలతో తిరుపతిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు పోలీసులు. దాంతో తిరుపతిలో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఒకవైపు భారీ ర్యాలీని నిర్వహించబోతోంది టీడీపీ, మరోవైపు ఇటు హౌస్ అరెస్ట్లు, ఇంకొక వైపు భూమన సవాల్ని స్వీకరించడం. మొత్తానికి తిరుపతిలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఖచ్చితంగా ఇప్పటివరకైతే తిరుపతిలో సిచ్యువేషన్ అయితే హైటెన్షన్ వాతావరణాన్ని కల్పిస్తుంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీకి అట్లాగే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలంతా గోశాలకు చేరుకున్నారు. అయితే శాంతి ర్యాలీ ప్రారంభం కావాల్సింది 10 గంటలకి. జిల్లా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా శాంతి ర్యాలీలో పాల్గొనడం ముందే పిలుపునిచ్చారు. అయితే మరోవైపు 10 గంటలకు ఛాలెంజ్ని స్వీకరిస్తూ భూమన కరుణాకర్ రెడ్డి గోశాలకు వస్తానని చెప్పేసి ట్వీట్ చేశాడు. అంటే ఈ రెండు ట్వీట్లే వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ రచన చేసినట్టుగా. ప్రస్తుతం అయితే ఎమ్మెల్యేలు ఇప్పటికే చేరుకున్నారు కాబట్టి పోలీసుల అప్పీలు మాత్రము ఎమ్మెల్యేలు సరే లేదంటే వైసీపీకి సంబంధించిన నేతలైనా వాళ్ళ గన్మెన్ను వాళ్ళు వచ్చి బలప్రదర్శన చేయకుండా కేవలము ఇక్కడ సందర్శించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడేందుకు మాత్రం అనుమతించారు. కాబట్టి మరి శాంతి ర్యాలీ నిర్వహిస్తారా? గుంపులుగా జనం రావద్దు అని పోలీసులు ఇప్పటికే వార్న్ చేశారు. కాబట్టి మరి గుంపులుగా వస్తే పోలీసులు ఏ రకమైన చర్యలు తీసుకోబోతారు? ఇప్పటికే భూమన కరుణాకర్ ఇంటి దగ్గర నిన్న రాత్రి నుంచే అట్లాగే వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలు, మేయర్తో పాటు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద ఎత్తున జనం గుమికూడకుండా ఉండే విధంగానే పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి 10 గంటలకు, అదే సమయంలో వీళ్ళు వస్తే ఖచ్చితంగా ఇది శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరువేరు సమయాల్లో రావాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే టీడీపీతో పాటు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే గోశాలకు చేరుకున్నారు. గోశాలలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే మరోవైపు కరుణాకర్ రెడ్డి కూడా 10 గంటలకు ఛాలెంజ్ స్వీకరించాడు. కాబట్టి టీడీపీ చేసిన ట్వీట్కి ఛాలెంజ్ చేస్తూనే ఆయన కూడా 10 గంటలకు వస్తానని చెప్పాడు. అయితే ఆయన్ని పోలీసులు అనుమతిస్తారా లేదా? ఆయన ఇక్కడికి చేరుకుంటే ఒక టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేల మధ్య ఏమైనా వాగ్వాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని రావద్దు అని చెప్పిన నేపథ్యంలో చూడొచ్చు మనము. టీటీడీకి సంబంధించిన ఎస్వీ గోశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ పటిష్టమైన బందోబస్తు ఉంది. కేవలము ఎమ్మెల్యేలు మాత్రమే లోపలికి అనుమతించారు. బయట కూటమికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. వాళ్ళు ఎవరిని కూడా అనుమతించలేదు. టీటీడీ సివిఎస్ఓగా తిరుపతి జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నారు. పార్టీ నేతల్ని ఎవరిని కూడా లోపలికి అనుమతించవద్దని చెప్పేసి పోలీసులకు పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఏ రకంగా ప్రతి ఒక్కరు కూడా తనిఖీ చేసి పంపిస్తున్నారు. కాబట్టి ఎవరిని కూడా అనుమతించే అవకాశం లేదు. అయితే ట్వీట్ల వ్యవహారము వైసీపీ టీడీపీ మధ్య ఒక రాజకీయ రచనలు రాసిన నేపథ్యంలో మరి కాసేపట్లో గోశాల మరణాలపై కొనసాగుతున్నటువంటి వారం రోజులుగా ఈ వివాదం కొనసాగుతుంది. అయితే నిన్న ట్వీట్లతోనే ఒక్కసారిగా హీటెక్కిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఏం జరగబోతుందన్న మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎస్ రాజు.